జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నాకు మా నాన్నని లేకుండా చేశాడు. అందుకే ఈ శౌర్యని చంపాలని నేను ఇంటికొచ్చాను. కళవతి, ఎవరు మీ నాన్న? వీరభద్రం 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 వీరభద్రం. ఎన్కౌంటర్ చేసి మరీ చంపావు కదా, గుర్తులేదా? అవును, మీ నాన్నని చంపాను. ఎందుకు చంపానో తెలుసా? అది నేను కాదు, మీ అమ్మే చెప్తుంది. మీ నాన్నని చంపాడన్న పగతో ఈ బాబుని చంపాలని వచ్చావా? మీ నాన్న ఉత్తముడైతే చంపలేదే. కన్న తండ్రి అలాంటి వాడు అని నీకు చెప్పలేక పోలీసులు ఎన్కౌంటర్ చేశారని అది మాత్రమే చెప్పారు. నిజానికి నీ తండ్రి వయసు పిల్లల్ని బొంబాయికి తీసుకెళ్లి అమ్మేవాడు. మీ నాన్న నుంచి ఆ అమ్మాయిల్ని కాపాడాలని ఈ బాబు చూస్తే ఈ బాబుని చంపాలని చూశాడే. ఆత్మరక్షణ కోసం ఈ బాబు మీ నాన్నని కాల్చేశాడు. ఆ రోజు ఈ బాబు మీ నాన్నని చంపకుండా ఉండుంటే కన్న కూతురని కూడా చూడకుండా నిన్ను తీసుకుపోయి బొంబాయిలో అమ్మేవాడే మీ నాన్న. అంత దుర్మార్గుడేవాడు. ఇప్పటికైనా అర్థమైందా మీ నాన్న ఎందుకు చనిపోయాడు? నన్ను క్షమించండి. మా నాన్న అంత దుర్మార్గుడని తెలియక నాన్నని చంపిన మిమ్మల్ని చంపాలని మీ ఇంటికొచ్చాను. కాస్తలో నా బిడ్డ ప్రాణాలు తీసేదానివి కదే. అమ్మా, నిజం తెలియక తను తప్పు చేసింది. తప్పు తెలుసుకున్నా కూడా శిక్షించకూడదు. అది నా మనవడి మంచి మనసు. నువ్వు ప్రాణాలు తీయాలని చూసిన పెద్ద మనసుతో నిన్ను క్షమిస్తున్నాడు. లేదు, నేను చేసిన పాపానికి నన్ను క్షమించొద్దు. నాకు శిక్ష పడేలా చేయండి. నన్ను అరెస్ట్ చేయండి. కళవతి, నీ తండ్రి తప్పు చేసి నిన్ను అనాథం చేశాడు. ఇప్పుడు నువ్వు తప్పు చేసి మీ అమ్మని అనాథం చేయాలని చూశావు. మీ నాన్నకు నీకు తేడా ఏముంది? మీలాంటి మంచి మనుషుల్ని బాధ పెట్టాను. నన్ను క్షమించండి. ఇంకెప్పుడు ఎలాంటి తప్పు చేయను. మా అమ్మని జాగ్రత్తగా చూసుకుంటాను. మాకు చెడు చేయాలని వచ్చిన మా మనిషిగా ఎన్ని రోజులు ఇక్కడే ఉంది. ఇప్పుడు మనసు మార్చుకుని వెళుతుంది కాబట్టి ఇప్పటికీ ఇంటి ఆడపిల్లగానే భావిస్తున్నాం. కళ్యాణి, తీసుకో. మళ్ళీ నీకెప్పుడే అవసరం వచ్చినా మేమున్నామన్న విషయం మర్చిపోకు. జాగ్రత్త. వస్తామమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.